నమస్కారం అండి. వెల్కమ్ టు పద్మాస్ హౌస్. ఈరోజు మనం బూందీ లడ్డు ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో 2 కప్పులు శనగపిండి తీసుకున్నామండి. దీంట్లో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనం దోశ బ్యాటర్ కన్నా కొంచెం పలుచగా కలుపుకోవాలి. ఎటువంటి లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలండి. విస్కర్తో కలుపుకుంటే మనకి లంప్స్ ఏం లేకుండా మనకి బ్యాటర్ అనేది ప్రిపేర్ అవుతుంది. చూసారు కదండి, ఈ విధంగా మనం ఎటువంటి లంప్స్ లేకుండా ప్రిపేర్ చేసుకోవాలండి. మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. దోశ బ్యాటర్ కన్నా కొంచెం పలచగా ఉండాలి, మరీ పలచగా కాకుండా. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుందామండి. ఆయిల్ వేడైన తర్వాత మనం బూందీ గరిటె తీసుకుని దాంట్లోకి మనం ఒక గరిటెడు బ్యాటర్ వేసుకుని ఈ విధంగా గరిటెతోటి తిప్పుకుంటే మనకి బూందీ అనేది కింద పడుతుందన్నమాట. బాగా మీరు చేతితో అనుకుంటే కనుక చేతికి సెగ తగులుతుంది. ఇలా గరిటెతో అనుకుంటే ఈజీగా ఉంటుందండి. ఇలా మనం కడాయి అనేది వెడల్పుగా ఉన్నది తీసుకోవాలండి. అప్పుడే మనకు బూందీ అనేది మంచిగా దూసుకుంటాకి కుదురుతుంది. బుడగలు తగ్గిన తర్వాత మనం ఒకసారి మిక్స్ చేసుకున్నామండి. మిక్స్ చేసుకుని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం వీటిని తీసుకుని వేరొక గిన్నెలోకి తీసుకున్నాము. ఇంకొకసారి వేసి చూపిస్తున్నాను చూడండి. మనం 2 గరిటెలు తీసుకున్నానండి ఈసారి, ఎందుకంటే మన బాండి వెడల్పుగా ఉంది కదా, కొంచెం బ్యాటర్ అనేది ఎక్కువే పడుతుంది. ఇలా గరిటెతోటి తిప్పుకుంటూ ఉంటే మనకి కింద బూందీ అనేది మంచిగా పడుతుంది అనమాట. తోకలేం రాకుండా ఉంటుంది. మన బ్యాటర్ అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటే ఈ విధంగా తిప్పుకున్న తర్వాత కాస్త బుడగలు అనేది తగ్గనివ్వాలి. ఇలా తగ్గిన తర్వాత అప్పుడు ఒకసారి మనం మిక్స్ చేసుకుంటే అది కాస్త ఫ్రై అవుతుంది అనమాట ఈవెన్గా. వెంటనే కదుపుకూడదండి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం తీసేసుకోవాలండి. ఆయిల్ని స్ట్రెయిన్ చేసుకుని. చూసారు కదండి, ఈ విధంగా మనం తీసుకుని ఇదే విధంగా మిగిలిన బ్యాటర్ తోటి మనం బూందీని ప్రిపేర్ చేసేసుకుందామండి. ఈ విధంగా మనకు బూందీ రెడీ అయిపోయిందండి. నేను చెప్పిన విధంగా మీరు బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటే ఇలాగ మనకి తోకలు రాకుండా ఉంటాయి. వేరొక బౌల్లోకి మనం 2 కప్స్ షుగర్ తీసుకుని 1 కప్ వాటర్ అనేది తీసుకున్నామండి. మనం శనగపిండి ఎంత తీసుకున్నామో అంతే షుగర్ తీసుకున్నాం అనమాట. దీన్ని స్టవ్ మీద పెట్టి షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కదుపుకుంటూ కుక్ చేసుకుందామండి. షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఒక స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పాకాన్ని పట్టుకోవాలి. అంటే ఒక తార అంటారు కదా, అంతవరకు మనం పాకాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి పాకం చెక్ చేసుకుందామండి. పాకం రెడీ అయిందో లేదో మనం చేతితోటి ఈ విధంగా తీసుకుంటే మనకి 1 స్ట్రింగ్ అనేది రావాలండి. చూసారు కదా, అలా ఒక తీగ వస్తుంది కదా, అలా వస్తే సరిపోతుందండి. మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని దీంట్లోకి మనం ఒక హాఫ్ లెమన్ అనేది తీసుకుందామండి. ఒక హాఫ్ లెమన్ పిండుకుందాము. ఇలా పిండుకోవడం మూలంగా క్రిస్టల్ అవ్వకుండా ఉంటుంది. మీ దగ్గర పటికగానే ఉంటే పటికగా వేసుకోవచ్చండి. గుమ్మాన్ని కడతారు కదా, ఆ పటికని. నా దగ్గర లేదు, అందుకని నేను లెమన్ జ్యూస్ పిండుకున్నాను. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నామండి. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. మీరు కావాలంటే ముందే ఆఫ్ చేసుకోవచ్చండి, లెమన్ పిండుకోవడానికి ముందే. లేదా ఇప్పుడైనా స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఇందాడ ప్రిపేర్ చేసుకున్న బూందీని దీంట్లో వేసేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం బూందీని దీంట్లో వేసేసుకుని కలుపుకోవాలండి. మొత్తం అంతా పాకం బూందీకి పట్టేటట్టు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. నాకు బాండీ కాస్త చిన్న సైజ్ అయిందనమాట. మీరు కొంచెం పెద్దది తీసుకోండి, వెడల్పుగా ఉన్నది, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. అడుగు నుంచి మొత్తం అంతా బూందీకి పట్టేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని దీని మీద మూత పెట్టి కొంచెం సేపు చల్లారనిద్దామండి. ఈలోగా మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందామండి. 1 స్పూన్ నెయ్యి తీసుకున్నాము. నెయ్యి తీసుకుని నెయ్యి మెల్ట్ అయిన తర్వాత మనం జీడిపప్పు వేసి ఫ్రై చేసుకుందామండి. ఇలా జీడిపప్పుని ముక్కలుగా చేసుకున్నాము. పెద్దవి అయితే కనుక లడ్డు చుట్టుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది, అందుకని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని మనం వేసుకుందామండి. వీటిని కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కిస్మిస్ కూడా కొంచెం తీసుకుని ఫ్రై చేసుకుందామండి. కిస్మిస్ అనేది కాస్త పొంగుతాయి బాల్స్ లాగా. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్క పెట్టుకుందామండి. ఇప్పుడు మనం ఈలోగా మన బూందీ కూడా కాస్త చల్లారుతుందండి. కంప్లీట్గా చల్లారకూడదు, కాస్త వేడిగా ఉన్నప్పుడే
మనం దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ అనేవి వేసేసుకున్నాము. నెయ్యితో సహా వేసేసుకోవచ్చండి, ఏమవ్వదు. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకుందామండి మొత్తం అంతా కలిసేలాగా. ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి బాగా. ఇవి మిక్స్ చేసుకున్నాం కదండి, నేను ఇందాక దీన్ని మెదుపుకోవడం మర్చిపోయాను అనమాట. మీరు డ్రై ఫ్రూట్స్ వేయకముందే బూందీని కాస్త ఈ విధంగా మెదుపుకోవాలండి, లేదా ఒక 2 గుప్పెళ్ళు మిక్సీలో అన్న పొడిలాగా చేసుకోవచ్చు. ఇలా మెదుపుకున్న తర్వాత మనం లడ్డూలు అనేది చుట్టుకోవాలి, చేతికి నెయ్యి రాసుకుని. మెదుపుకోవడం మూలంగా మనకు లడ్డూలు చుట్టుకోవడంలో ఈజీగా ఉంటుందండి, లడ్డూలు బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా బూందీ తీసుకుని చేతితోటి గట్టిగా ఒత్తుకుంటూ మనం లడ్డూ చుట్టుకోవాలండి. ఈ విధంగా లడ్డూ చుట్టుకుని మనం ప్లేట్లో పెట్టుకుందాము. అదే విధంగా మొత్తం అన్ని లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకుందామండి. చూసారు కదండి, మన లడ్డూలు ప్రిపేర్ అయిపోయినాయి, బూందీ లడ్డు. ఈ సంక్రాంతికి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.